హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ క్రిస్పీ కార్న్. ఈ రెసిపీ చేయడానికి ముందుగా పాన్ పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్లో స్వీట్ కార్న్ వేసుకొని 70% ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో నుంచి వాటర్ అంతా తీసేసుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు వడకట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇట్లా ఉడికించుకున్న స్వీట్ కార్న్కి మంచిగా కార్న్ఫ్లోర్ని కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇట్లా స్వీట్ కార్న్ని వేసుకుని వేయించుకునేప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టుకోవాలి, లేదంటే ఆయిల్ అంతా బయటకు చిల్లుతుంది. ప్లేట్ జస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇట్లా వేయించుకొని పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా, కొంచెం వేయించుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా, అందులోకి కలిపి పెట్టుకున్న కారంని వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే క్రిస్పీ కార్న్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.